హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో రాగి ఫూల్ మకానా బెల్లంతో ఒక హెల్దీ లడ్డుని చూపించబోతున్నానండి. ఈ లడ్డు ఎంత హెల్దీనో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇవి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, ఆడవాళ్ళకు అందరికీ ఉపయోగపడతాయండి. ఎదిగే పిల్లలకు రోజుకొకటి ఇవ్వండి, వాళ్ళలో బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఎముకలు దృఢంగా గట్టిగా తయారవుతాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఫీడింగ్ మదర్స్ కూడా చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఫుడ్ ఐటమ్ అండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1 కప్పు వరకు ఫూల్ మకానా తీసుకోవాలి. వీటిని తామర గింజలు, ఫాక్స్ సీడ్స్ అంటారు. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీకు అవైలబుల్గా ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేనైతే కొన్ని బాదం, వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా వేసుకున్నాను. ఇవే వేసుకోవాలని లేదండి, వీటిలో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా ప్యాన్లో వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా లేనప్పుడు వేరుశెనగుళ్ళు, పీనట్స్ ఉంటాయి కదండి, అవి రోస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇంత తీసుకోవాలని లేదండి, కావాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు వరకు కూడా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల రాగి పిండి వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ పిండిని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఈ పిండి ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఒక 10 నిమిషాలైనా ఈ పిండిని ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి. వీటికి ఎటువంటి పాకం అవసరం లేదండి, కాకపోతే కొంచెం జిగురు పాకం అంటే తీగ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా లేత తీగ పాకంలా వస్తే కనుక సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫూల్ మకానా ఉన్నాయి కదా, ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఫూల్ మకాన్ని పౌడర్ చేసుకొని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకోకుండా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం వేగించి పెట్టుకున్న రాగి పిండి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు గరిటతో మిక్స్ చేసుకోండి. రాగిలో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. సో బోన్స్ గట్టిగా అవ్వడానికి, బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఒకసారి వడగట్టుకుని వేసుకోండి. ఇలా వడగట్టుకుని వేసుకుంటే వాటిలో ఉండే దుమ్ము, చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు పాకం మొత్తం పిండికి పట్టేటట్టు బాగా చేత్తో కలుపుకోండి. ఫూల్ మకానా కూడా హెల్త్కి చాలా మంచిది. ఫూల్ మకానాలో ప్రోటీన్, ఫైబర్, ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి స్కిన్కి, హెయిర్కి, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచివి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. ఫూల్ మకానాలు ఎక్కువగా ఫైబర్, లో క్యాలరీస్ ఉంటాయి. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. అలాగే దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదండి, సో ఇవి ఇమ్యూనిటీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మనం బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది. సో ఈ ఒక్క లడ్డూలో మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ అన్ని దొరుకుతున్నాయి కదండి. లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా అయ్యి మీకు చుట్టడానికి రాలేనప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇవేమీ వద్దనుకుంటే కాచి చల్లార్చిన పాలు 2 టీ స్పూన్స్ వేసుకొని కలుపుకొని లడ్డూలో చుట్టుకోండి. ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని రోజుకొకటి తినండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.